మన ప్రభుత్వం రాకముందు కొన్ని విషయాలు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ ఉండదు, మేముంటేనే కరెంట్ ఇవ్వగలమని చెప్పారు. కానీ నేను స్పష్టంగా ఈ మాటలు చెప్పేటువంటి టీఆర్ఎస్ నాయకత్వానికి లేకపోతే అవగాహన లేకుండా ఏమంటారు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేటువంటి నాయకులు కూడా నేను ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. నాకు తెలిసి అసలు కాంగ్రెస్ అంటేనే కరెంటు అంటేనే కాంగ్రెస్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా పెట్టినటువంటి ప్రతి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ హయాం ఆనాటి ప్రభుత్వాల హయాంలో పెట్టినాయే. అదనంగా వీళ్ళు వచ్చిన తర్వాత పెట్టినవి ఏం లేవు. మొదలు పెట్టారు కానీ అవేమీ ప్రొడక్షన్లో రాలేదు. సో నేను అందుకే అన్నాను, ముందు చూపుతో భవిష్యత్తు ప్రణాళికలు వేయగలిగేది కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఉదాహరణకి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న కేటీపీఎస్ ప్రాజెక్టులకు సంబంధించి మీ అందరికి తెలియదు కాదు. కేటీపీఎస్ స్టేజ్ 7 వరకు ఉన్నాయి. మరి 7 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హైడల్ పవర్ ప్రాజెక్టు నాగసార్లో కానీ, శ్రీశైలంలో కానీ, జూరాలలో కానీ, ఎస్ఆర్ఎస్పీలో కానీ, చివరికి పాలేరు దగ్గర ఉన్నటువంటి చిన్న మిడి హైడల్ పవర్ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినాయి తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు కూడా పెట్టింది లేదు. కానీ మాటలు మాత్రం మేముంటేనే కరెంటు వస్తుంది, మీరు ఉంటే యాడ్ నుంచి వస్తుంది కరెంటు ఉత్పత్తి చేస్తే కరెంటు వస్తుంది. మీరు వచ్చిన తర్వాత ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు పెట్టింది లేదా, మొదలు పెడితే అవి ప్రొడక్షన్లకు కూడా రాలేదు.